ఎస్తెరు గ్రంథము 6వ అధ్యాయము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా, రాజు సేవకులు అతనికేమియూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను. రాజసేవకులు, ఏలినవాడా, చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా, రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతని నడుగగా, హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను, రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియూ విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్లిపోయెను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదువని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.